ఆలివ్ రిడ్లే తాబేళ్ళు, ఆలివ్ రిడ్లే టర్టిల్స్కి సంబంధించి ఒక కొత్త విషయం మనం కనుక్కున్నాం. మనం సైంటిస్టులు కనుక్కోవడం అంటే మనకు కొత్తగా తెలిసింది సైంటిస్టులకి, అంతేగాని తాబేళ్ళకే ఆ విషయం ఎప్పటి నుంచో తెలిసింది. అదేమిటయ్యా అంటే కొన్ని వందల ఏళ్ల నుంచి వాటికి ఉన్నటువంటి ఒక సహజ సిద్ధమైన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టము మెదడులో ఉంది. ఇది మనుషులకు కూడా ఉంటుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది జీపీఎస్ పెట్టుకొని బండిలో వెళ్ళటమే కాదు, మన మెదడుకు కూడా తెలుస్తుంది. ఒక దారితో రోజు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మన కాళ్ళు సంకేతాలు అటే ఇస్తాయి. చిన్న పిల్లలకు కూడా ఉంటుంది. మనుషులకి అంటే ముఖ్యంగా మనకి అద్భుతమైన తెలివితేటలు, మనమే ప్రపంచంలో అరుదైన జాతి అని మన ఫీలింగ్. నిజమేందంటే ప్రతి జాతికి కూడా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి, ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. ప్రకృతి సహజ సిద్ధంగా వాటికి ఇచ్చే జ్ఞాన చక్షువులు ఉంటాయి. మనం వాటిని గుర్తించాం ఎందుకు, వాటన్నిటిని మనమే ఆధిపత్యం వహిస్తున్నాం అనుకుంటాం. అంతేగాని వాటి దారిన అవి బతుకుతున్నాయి. వాటి లోకంలో కానీ ఆయా జీవుల తాలూకు లాంగ్వేజ్ కానీ మనకు రాదు కాబట్టి అవి కూడా మనల్ని చూసి నవ్వుకుంటూ ఉంటాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్ళకి ఏం చేశారంటే ఒడిస్సాలోని సైంటిస్టులు గరీహాట్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ తీరానికి ఒక తాబేలు వచ్చింది. ఎలా 51 రోజులో 53 రోజులు సముద్రం మీద ప్రయాణం చేసి 1000 కిలోమీటర్లు. చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ తాబేలేమే తక్కువ వేగంతో రాలా, రోజుకి 20 కిలోమీటర్ల దాకా ప్రయాణించింది. అలా వచ్చి ఇక్కడ గుడ్లు అంటే హ్యాచింగ్ గుడ్లని పొదగడానికి వస్తాయి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ తీరానికి. ఇది బాగా ఫేమస్. ఇలా ఎలా రాగలిగింది అంటే దానికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి, పరిసరాల జ్ఞానం అని చెప్పాలి మనం. ఇది మనం ఎలా తెలుసుకున్నారు ఈ సైంటిస్టులు అంటే, ఈ ప్రేమ్చంద్ షాలు వీళ్ళందరూ శంకర్జాలు ఎలా తెలుసుకున్నారయ్యా అంటే ఒక ట్యాగ్ వేశారు ఆ టర్టిల్కి. ఆ ట్యాగ్ ఆధారంగా ఎక్కడి నుంచి కదులుతుంది, ఎక్కడికి వెళ్ళింది అనేది. సో ఇది ఈ తాబేలే కాదు, ఒక తాబేలు 4 ఏళ్ల క్రితం ఇలానే ఒడిస్సా తీరం నుంచి మహారాష్ట్రలోని రత్నగిరి తీరానికి అంటే 3500 కిలోమీటర్ల దూరం జర్నీ చేసి మరి హ్యాచింగ్కి వెళ్ళింది. ఇందులో ఏముంది, వలసెళ్ళే ఏవైనా ఇలానే కిలోమీటర్ల దూరం వెళ్తాయి కదా అంటారు కదా. ఇక్కడే అసలు విషయం ఉంది. ప్రతిసారి ఇవి ఎక్కడైతే అంతకుముందు హ్యాచింగ్ చేశాయో అక్కడికే వెళ్తాయి, వెళతాయి కూడా. ఈ విషయం వాటికి తెలుసు, మనం కొత్తగా కనుక్కుంటున్నాం. ఇట్లా జీపీఎస్లు ట్యాగులు పెట్టేసి ట్రాకింగ్ సిస్టమ్ వాటికి అమర్చి. అంటే ఏంటి, తాబేళ్ళకి 1000 కిలోమీటర్లే కాదు, 3000 కిలోమీటర్లే కాదు, ఎంత దూరమైనా ఇవి ప్రయాణం చేసి ఎక్కడైతే ఒక చోటు ఉంటుందో వాటికి అలవాటైన చోటు అక్కడికి వెళ్ళి వలస పూర్తయిన తర్వాత, హ్యాచింగ్ పూర్తయిన తర్వాత తిరిగి వెనక్కి వెళ్తాయి స్వస్థలాలకి వెళ్ళటం అనేది ఎలా గుర్తుపెట్టుకుంటాయి మనకంటే జీపీఎస్ పెట్టుకొని వెళ్తాం, లేదంటే రోడ్డు తెలుసు కాబట్టి వెళ్తాం. ఇలా అంటే తాబేళ్లలో కూడా ఆ గ్రహణ శక్తి ఎక్కువ ఉంది అని ఈ తాజా పరిశీలన ద్వారా వీళ్ళు తెలుసుకున్నారు, సైంటిస్టులు మనకు చెప్తున్నారు. ఇక్కడ మరి ఎలా వెళ్తాయి అంటే సముద్రంలో ఉండే కరెంట్, అంటే ఓషన్ కరెంట్ అంటారు, సముద్రం తాలూకు ఆ ప్రవాహం, అలానే అలల ప్రవాహము, సముద్రంలో ఉండే టెంపరేచరు, ఇవి వాటికి ఒక సిగ్నల్స్ లాగా పనిచేస్తూ వెళ్తూ ఉంటాయి. నేల మీద కూడా. మీకు ఇంకా అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏంటంటే, ఇలా హ్యాచింగ్ అంటే పొదగబడిన గుడ్లలోంచి వచ్చే తాబేళ్ళు, ఆ చిన్న తాబేళ్ళు కూడా తిరిగి స్వస్థలాలకి, మాతృమూర్తుల దగ్గరికి వెళ్ళిపోతాయట. ఎలా అంటే సేమ్ ఈ 3 అంశాల ఆధారంగా ఒక ఇంటర్నల్ మ్యాప్ లాగా వీటికి ఒక సిగ్నలింగ్ సిస్టమ్ ద్వారా అలా తయారు చేసుకున్న దాన్ని ఈ చిన్నపిల్లలు కూడా ఫాలో అయిపోతూ వెళ్ళిపోతాయట. ఇది ఎంత గొప్ప విషయం అంటే, మనకి కొన్ని దారులు గుర్తుంటాయి, నడవలేక మనం వెళ్ళం, కానీ కొన్ని దారుల్లో అలా ఎలా వెళ్తూ ఉంటాం. అలాంటిది ఈ గొప్ప అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా తిరిగి స్వస్థలాలకి, అంతకుముందు వెళ్ళకపోయినా కూడా ఇందాక చెప్పినటువంటి సముద్రపు కరెంట్ అంటే ప్రవాహం, ఉష్ణోగ్రత,
అలల ప్రవాహం, నేల మీద అయితే భూ అయస్కాంత క్షేత్రంలో వచ్చే వాతావరణ మార్పులు, భూ అయస్కాంత క్షేత్రాన్ని గ్రహించగలిగే జ్ఞానచక్షువు, స్పర్శ జ్ఞానం, వీటన్నిటి ఆధారంగా ఇవి వేసినటువంటి ఇంప్రింట్స్, తల్లి ఎలాగైతే వచ్చి వెళ్తుందో ఆ ఇంప్రింట్స్ ఆధారంగానే ఈ పిల్ల తాబేళ్ళు కూడా వెళ్ళగలవట. ఏది ఎక్కడికి? గతంలో స్వస్థలంగా భావించిన వీటి పేరెంట్స్ కానీ అక్కడి నుంచి వచ్చిన దానికి ఎన్నో ఏళ్ళు పుట్టిన చోట ఉన్నా కూడా తిరిగి అక్కడికి వెళ్ళగలవట. పుట్టినవి కానీ ఇవి కానీ. అంటే దాని అర్థం ఏంటి? వీటి దగ్గర ఒక అద్భుతమైనటువంటి న్యాచురల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మెదళ్ళలో ఉన్నది అని. ఇది ఎంత అద్భుతమైన విషయం! అందుకే తాబేళ్ళను చూసి నేర్చుకోవాల్సింది కేవలం మనకు చిన్నప్పుడు చెప్పుకున్న కుందేలు తాబేలు కథ మాత్రమే కాదు. ఇలాంటి చక్షువులు, జ్ఞానము, పరిజ్ఞానము, తెలివితేటలు, గ్రహణ శక్తి ఇవన్నీ అన్ని జీవుల్లో ఉంటాయి అనేది ఈ తాజా పరిశీలన ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇది అద్భుతమైన విషయమా కాదా అనేది మీరు ఆలోచించండి. అంత ఎందుకు, ఒక తొండ తదేకంగా మనల్ని చూస్తూ ఉంది అంటే మనం ఒక ఫంకింగ్ ఫీలింగ్కి గురవుతాం, తొట్టుపాటుకు లోనవుతాం. ఒక రాయి వేసినప్పుడు అది కనుక కదలకుండా మన వైపు పరిగెత్తుకుంటూ కనుక వస్తున్నట్టు అనిపిస్తే దెబ్బకి షేక్ అవుతాం, తెలియని భయం ఆవరిస్తుంది. అలానే ఒక బల్లి కూడా, బల్లులు ఒక చోట నుంచి ఒక చోటకి మనం పరిగెత్తడం చూసింటారు. అదే బల్లి తిరగబడి మీ వైపు దూకిందనుకోండి, ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? ఒక బల్లులు మాత్రమే కాదు, ఇక పులులు, సింహాలు వీటి సంగతి చెప్పక్కర్లా. వాటిని చూస్తేనే మనకు పై ప్రాణాల పైన పోతాయి. బట్ ఎంత సైకాలజీ తెలిసినా కూడా ఏది మనిషి పులి, సింహం కన్నా ఎత్తుగా ఉంటాడు కాబట్టి అవి ఆలోచిస్తాయి. మనమేమి చేయకపోతే అవి ఏమి చేయవు, ఇంకా మనమే బెదరగొట్టచ్చు. ఇవన్నీ థియరిటికల్గా బాగుంటాయి. బట్ ఎదురుగా అవి వచ్చినప్పుడు ఈ జ్ఞానం అంతా ఎటుపోద్దో తెలియదు మనకి. ఈవెన్ ఏదైనా సరే, పాము అయినా మనం పాముని బెదిరిస్తే అది పారిపోవచ్చు, తిరగబడవచ్చు. అంటే దానికి జ్ఞానం ఉంది. ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అనేది వాటికి కూడా ఉంది. సో ప్రపంచంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి. మనం మాత్రం మనకే అన్నీ తెలుసు అనుకుంటాం. ఈవెన్ మనుషుల్లోనే ఇంకో మనిషిని అంటాం వాడికి ఏం తెలియదు అని, నేను అంటా, ఇంకా చాలామంది అంటారు. అలా సైన్స్ లోకంలో మనము కొత్తగా తెలుసుకుంటున్న విషయాలు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటి ఈ ఆలివ్ రిడ్లే టర్టిల్కి సంబంధించిన న్యాచురల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. బై.